అంబరీషుడు నాభాగుడి కొడుకైన అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. అతని భక్తికి మెచ్చి విష్ణువు అతనికి తన సుదర్శన చక్రాన్ని ఇస్తానన్నాడు. కానీ అంబరీషుడికి దానితో ఎన్నడూ ఉపయోగం కలగలేదు. అంబరీషుడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. యాగాలు ముగిసినప్పుడు అంతులేని దానధర్మాలు చేసేవాడు. ఒకసారి అంబరీషుడు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలలో భోజనానికి కూర్చున్నాడు. అంతలో దూర్వాసుడు వచ్చినట్టు తెలిసింది. అంబరీషుడు తన భోజనం ముందు నుంచి లేచి దూర్వాసుడికి స్వాగతం చెప్పి భోజనానికి ఆహ్వానించాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు నదికి వెళ్ళాడు. కానీ ఎంతసేపటికి అతిథి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. పారణ చేయాలి. కానీ అతిథిని వదిలి తాను తినలేక అంబరీషుడు జలపానం చేశాడు. సరిగ్గా ఆ సమయంలో దౌర్వాసుడు వచ్చి నాకు పెట్టకుండా ఉపవాస భంగం చేస్తావా అని మండిపడ్డాడు. దుర్వాసుడు తన జటను ఒకదాన్ని పెరిగి నేలకేసి కొట్టేసరికి మహాకృత్య పుట్టి అంబరీషుడిపైకి వచ్చింది. ఆ క్షణంలో అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం మహాకృత్యను చంపేసింది. రాక్షసుణ్ణి చంపిన సుదర్శన చక్రం దూర్వాసుడి వెంట పడింది. దాన్ని ఆపటానికి దూర్వాసుడికి తపశ్శక్తి చాలలేదు. దుర్వాసుడు పారిపోయి అరణ్యంలో దాక్కున్నాడు. సుదర్శన చక్రం తాకిడికి అరణ్యంలో కార్చిచ్చు పుట్టింది. దూర్వాసుడు సముద్రంలో దాగాడు. చక్రం సముద్రంలో ప్రవేశించి కల్లోలం పుట్టించింది. ఎక్కడా రక్ష లేక దూర్వాసుడు వెళ్ళి రక్షించమని విష్ణువు కాళ్ళు పట్టుకున్నాడు. అంబరీషుణ్ణి శరణు వేయడమని విష్ణువు సలహా ఇచ్చాడు. దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి శరణుజొచ్చాడు. అప్పుడు గాని సుదర్శన చక్రం దూర్వాసుణ్ణి వదిలిపెట్టలేదు. ఒక సజ్జనుడి మంచితనంతో ఒక దురహంకారికి బుద్ధి వచ్చింది.